నమస్తే అండి. చాలా వరకు మన షోల్డర్ డిస్లొకేషన్స్ చాలా యంగ్ పర్సన్స్‌కి చూస్తూనే ఉంటాం. బాల్ బయటకొచ్చేసింది. ఇది ఎప్పుడో సంవత్సరం క్రితం వచ్చిందండి. మళ్ళీ ఇప్పుడే వచ్చింది. లేదు దానికి ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలా? అవసరమా? మళ్ళీ భుజం సెట్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. మర్చిపోతారు. మళ్ళీ ఇంకో దగ్గర మళ్ళీ ఇంకొకసారి వస్తది. ఒక సంవత్సరం తర్వాత లేకపోతే 2 సంవత్సరాల తర్వాత అన్నది. అప్పటికైనా సమస్య ఏంటి? చేసుకోవాలా లేదా? లేదంటే చాలామంది నాకు 10 సార్లు అయిందండి. నాకు అది ఇబ్బంది కాదు అని వదిలేస్తూ ఉంటారు. దీని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. భుజం సమస్య ఈ ఓల్డ్ ఏజ్లో ఒక ప్రాబ్లం చూస్తాం, యంగ్ ఏజ్లో ఎక్కువగా చూస్తే ఇది డిస్లొకేషన్ అంటాం. అంటే బాల్ బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఏదైతే బాల్ కప్పు మధ్యన ఇరుక్కుంటుందో కొంతమందికి ఆటోమేటిక్గా వెనక్కి వచ్చి సెట్ అయిపోయే అవకాశం ఉంటుంది. నొప్పి తగ్గిపోతుంది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. కొంతమందికి వాళ్ళని సెట్ చేసుకునే అవకాశం కుదరదు. ఖచ్చితంగా డాక్టర్ సహాయం కావాలి. మత్తిచ్చి దాన్ని వెనక్కి తీసుకురావాలి. బలవంతంగా లాగుతారు చాలామంది. అది కూడా మంచిది కాదు. వీలైనంత వరకు మత్తిచ్చి దాన్ని వెనక్కి సెట్ చేయడం మంచిది. ఎందుకంటే బలవంతంగా లాగటం వల్ల కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ డ్యామేజ్ అన్నది ఎవరికి తొందరగా తెలియదు. నొప్పి తగ్గిపోయింది కదా, మళ్ళీ సమస్య వచ్చినప్పుడు చూసుకుందామని ఇలా 4-5 సార్లు జరిగిన తర్వాత తరచూ చూస్తూ ఉంటారు. కొంతమంది 10 సార్లు జరిగిన తర్వాత వస్తూ ఉంటారు. మొదటిసారికి ఎప్పుడన్నా ఫోర్స్ ఎక్కువ కావాలి. ఎందుకంటే ఎంత ఫోర్స్ వస్తే కానీ జాయింట్ బయటికి రాదు. 2, 3, 4 జరిగేటప్పటికి ఏంటంటే నిద్రలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల సమస్య తగ్గిపోయింది అనుకుంటారు చాలామందిగా. నాకు ఇప్పుడు రాలేదు కదా, ఏం అవుతుంది, వచ్చినప్పుడు చూసుకుందాంలే అని. ప్రతి డిస్లొకేషన్ అన్నది ఏదైతే లేబ్రమ్ కండరం చిరుగుతుందో ఆ చిరుగు అన్నది పెరిగే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశం కాదు. అందుకే తరచుగా జరిగేటప్పుడు 3వసారి 4వసారి ఎక్కువ ఫోర్స్ అవసరం లేదు. తక్కువ ఫోర్స్ కూడా వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే నాకు ఇబ్బంది లేదు అనుకుంటారు. ఇబ్బంది లేదు కాదు, మీరు యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. కుడి చేయి కాకపోతే ఎడం చేయి ఉన్నది, లేదా పైకెత్తే పనులు లేవు, నేను యాక్టివిటీస్ మారిపోయి నేను ఆడట్లేదు కదా అనుకుంటూ ఉంటాం. ఇది దీర్ఘకాలికంగా ఏంటంటే సమస్యను జటిలం చేసేదే తప్ప అది మెరుగవ్వదు. దానివల్ల ఏ డిస్లొకేషన్ అయినా ఆ లేబ్రమ్ అన్నది చిరుగుతూ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ సైడ్ ఏంటంటే ఆ బాల్ ఏదైతే వచ్చి కప్పును తాకుతుందో ఆ బాల్ కూడా ఇరోడ్ అవుతూ ఉంటుంది. అంటే ఇరోషన్, ఆ బోన్ కొంచెం తొలిచి ఒక క్రాటర్ లాగా గొయ్యలా తయారవుతుంది. ప్రతి డిస్లొకేషన్ ఈ డ్యామేజ్ అన్నది పర్సెంటేజ్ పెంచుతుంది. రేపు పొద్దున్న మీరు సమస్య ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా ఈ 2 సమస్యలు ఖచ్చితంగా పెద్ద కారణాలే. సమస్య పెరిగే కొద్దీ దాని ఫలితం కూడా మీకు మారిపోతూ ఉంటుంది. రిజల్ట్స్ మనం తొందరగా వచ్చి కుట్టుకున్నప్పుడు, డిలే చేసి కుట్టుకున్నప్పుడు ఫలితం ఒకేలాగా రావు. సో 10 సార్లు జరిగిన వాళ్ళకి ఎందుకంటే అక్కడ చిరుగు కుట్టడానికి కూడా కండరం పనికిరాదు. అలాంటప్పుడు పక్క నుంచి బోన్ తీసుకొచ్చి నాన్ ఎనటామికల్గా చేయాలి. ఏదో ఒక సమస్యని అరికట్టాలి కాబట్టి దాని ఫలితాన్ని అంత ఎక్స్పెక్ట్ చేయకుండా వేరే విధంగా దాన్ని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. సో డిలే చేస్తే నష్టమే తప్ప కోలుకునే విధానంలో చాలా మార్పులు ఉంటాయి. అదే ఫలితం ఎక్స్పెక్ట్ చేయలేరు. 10 సార్లు జరిగిన వాళ్ళకి 5 సార్లు జరిగిన వాళ్ళకి ఒకే ఫలితం వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. సమస్యను ఎక్కువగా జటిలం చేసుకున్న వాళ్ళకి దాని ఒక ఫలితం అంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేయడానికి చాలా కాంప్రమైజ్ జరుగుతూ ఉంటుంది. సో సమస్యని ఉన్నప్పుడు ముందుగానే పరిష్కరించుకోవాలి. తెలియకుండా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత చూసుకుందాం. దీనివల్ల మీ ఫలితంలోనే మార్పు ఉంటుంది. ఆపరేషన్లో ఏ తేడా ఉండదు. 10 సార్లు వచ్చినా 4 సార్లు వచ్చినా ఆపరేషన్ చేసి దాన్ని కూర్చోబెడతాం. కానీ చేసే విధానం కూడా మారిపోతుంది. దానివల్ల వచ్చే ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి సమస్యని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఆలోచించి దానివల్ల ఏ సమస్య తలెత్తుతుంది వదిలేస్తే తొందరగా చేయించుకుంటే దానివల్ల ఫలితం ఏంటి, మళ్ళీ నార్మల్ స్టేజ్కి నేను ఎంత తొందరగా వస్తాను అన్నదాన్ని మీరు డాక్టర్తో క్షుణ్ణంగా డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోవాలి. నెగ్లెక్ట్ చేయడం వల్ల లాభం తక్కువే తప్ప నష్టం కూడా ఎక్కువే ఉంటుంది.